సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కేసీఆర్ దత్తత గ్రామం నర్సన్నపేటలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం నిర్వహించారు. హరితసేన ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు మొక్కలు నాటారు. హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ చెప్యాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం మొక్కలు నాటింది. మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్రావుకు సర్పంచ్లు, ఉప సర్పంచ్లు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటి గ్రీన్ నర్సన్నపేటగా తీర్చిదిద్దాలని కోరారు. నియోజకవర్గంలోని కేసీఆర్ గారి సప్త గ్రామైనటువంటి నర్సన్నపేట గ్రామంలో నూతన పాలకవర్గంచే మొక్కలు నాటించడం అనేది ఈ ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే వీరందరూ కూడా నూతనంగా ఎన్నికైనటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వీరందరూ కూడా మొక్కలు నాటి ఈ మన గ్రీన్ నర్సన్నపేటగా తీర్చాల్సిందిగా కోరుతూ ప్రతి ఒక్కరిని కూడా వచ్చినటువంటి వారందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదములు, నమస్కారం. నర్సన్నపేట మాజీ సీఎం దత్తత గ్రామమైన మాజీ సీఎం నర్సన్నపేట గ్రామంలో మా గ్రామ పంచాయతీ నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ జోగినపల్లి మాజీ ఎంపీ జోగినపల్లి సంతోషరావు చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ చెట్ల నాటక కార్యక్రమం మా ఫస్ట్ బాడీ మీటింగుల్లో చేయడం అయింది. మా విలేజ్ మొత్తం ఇదే గ్రీన్ ఛాలెంజ్ చేసి పచ్చగా చెట్లు పెంచుతామని హామీస్తున్నాం. గ్రామంలో ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపట్టడం జరిగింది. నూతనంగా పాలకవర్గం మీటింగ్ కాబట్టి సర్పంచ్, వార్డు మెంబర్స్ అందరం కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్